హాయ్ వ్యూవర్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే నేను లాస్ట్గా నాకు ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది. సో నేను ఇంటర్న్షిప్ని అప్లై చేయడానికి, నేను ఇంటర్న్షిప్ రావడానికి నేను ఏం చేశాను సో అనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒక ఇంటర్న్షిప్ రావాలంటే ఏం చేయాలి. ఫస్ట్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయ్యి మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోండి. అంటే మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక మంచి రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. అది ఫ్రెషర్ రెజ్యూమ్ అయినా, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అయినా, మీకు స్కిల్స్ ఏదైనా ఉంటే, మీకు ఏమైనా దాన్ని బట్టి తగ్గట్టుగా మీరు ఒక రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు అప్లై చేయండి ఇంటర్న్షిప్స్ అనేది రెగ్యులర్గా. సో దీస్ ఆర్ ద స్టెప్స్ అన్నమాట ఒక ఇంటర్న్షిప్ గెట్ చేయడానికి. సో నాకు ఎలా వచ్చింది, నేను ఏం చేశాను అని ప్రతిదీ ఆ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ఏంటి క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి సో అందులో ఇంటర్న్షాలా అని టైప్ చేస్తే మీకు ఇంటర్న్షాలా వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ ఇంటర్న్షాలా వెబ్సైట్ని ఓపెన్ చేయగానే సైన్ అప్ అడుగుతుంది, లేదా మీరు ఆల్రెడీ సైన్ అప్ అంటే లాగిన్ అడుగుతుంది. నేను ఆల్రెడీ సైన్ అప్ చేసేసాను కాబట్టి మీరు జస్ట్ నేను లాగిన్ అవుతున్నాను, సైన్ ఇన్ అవుతున్నాను. సో సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ చూపిస్తుంది అనమాట మనకి ఎట్లా అయితే అక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందో, ఇంటర్న్షాలా డాష్ బోర్డ్, అది మీకు కూడా సేమ్ ఓపెన్ అవుతుంది. సో చాట్ సెక్షన్ అనేది రైట్ కార్నర్లో ఉంటుంది సింబల్, అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మెసేజెస్ వస్తాయి, కంపెనీస్ నుంచి ఉన్న మెసేజెస్. సో ఫస్ట్ నా మెసేజెస్ ఏంటంటే ఎర్త్5 కంపెనీ నుంచి వచ్చింది. సో ఏమని వచ్చింది, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద కాంటెంట్ రైటింగ్ ఇంటర్న్షిప్ ఎట్ ఎర్త్5. హియర్ ఇస్ ద ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ అటాచ్డ్, యూ కెన్ స్టార్ట్ యువర్ ఇంటర్న్షిప్ బై ద ఫాలోయింగ్ ద స్టెప్ మెన్షన్ ఇన్ ద ఆఫర్ లెటర్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. మెసేజెస్ వచ్చాయి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే నాకు పీడిఎఫ్స్ అయితే ఉన్నవి, 2 PDFs మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆఫర్ లెటర్ వచ్చింది. సెకండ్ జేడీ సోషల్ మీడియా అంటే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చింది. సో నేను ఏం చేయాలి, నా ఆఫర్ లెటర్లో ఏం మెన్షన్ చేశారనేది. సో వాటిని చూసే ముందు ఫస్ట్ ఈ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ఏంటి, వ్యూ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే సో ఆ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ వస్తాయి. ఇంటర్న్షిప్ ఏంటంటే కాంటెంట్ రైటింగ్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, 1 month. ఇవేం పే చేయరు, అన్పెయిడ్ అనమాట. అంటే ఫ్రీగా మనం వాళ్ళకి చేయాలి ఇంటర్న్షిప్. అందులో మనకు స్కిల్స్ ఏమి ఉండాలి, బ్లాగింగ్, కాంటెంట్ మార్కెటింగ్, కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్. సో ఇవి వస్తే సరిపోతుంది బేసిక్గా. అండ్ దెన్ ఎవరు అప్లై చేయొచ్చు అనే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 1 month అవైలబుల్ ఉంది, రిలవెంట్ స్కిల్స్ ఎవరైనా ఉన్నా అప్లై చేయొచ్చు. అండ్ పర్క్స్ అనేది సర్టిఫికెట్ ఇస్తారు, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి, వర్కింగ్ అవర్స్. ఇక 200 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో వాళ్ళ వెబ్సైట్ ఉంది, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనం క్లియర్గా ఏదైతే నాకు జాబ్ డిస్క్రిప్షన్ ఆఫర్ లెటర్ వచ్చిందో అవి చూద్దాం మనం. సో ఆఫర్ లెటర్స్లో ఏమి ఇచ్చారంటే, సో ఫస్ట్ రిమోట్ ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్లో వాళ్ళ కంపెనీ గురించి ఇచ్చారు. కంగ్రాచులేషన్, యువర్ అప్లికేషన్ ఎర్త్5 అని ఇచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసి, నెక్స్ట్ అనేది పర్క్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇచ్చారు. అసలు సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వస్తుంది, ఫ్లెక్సిబుల్ ఇంటర్న్షిప్ అవర్స్ ఉంటాయి, ఇది మీకు రెజ్యూమ్ని ఎన్హాన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఇంటర్న్షిప్ అని చెప్పేసి కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చారు. సో స్క్రోల్ చేస్తే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేనేం చేయాలి అక్కడ. సోషల్ మీడియా పోస్టింగ్స్ అనమాట, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో నెక్స్ట్ 30 days అయితే 1 month అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ డీటెయిల్స్ అలా ఎక్కడ కాపీ చేసుకోవాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి, అండ్ దాని కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఆర్టికల్ పోస్టింగ్స్, మీడియా, బ్లాగరు అండ్ మొత్తం ఎవ్రీథింగ్ అనేది ఒక డాక్యుమెంట్ 7 pages అయితే ఇచ్చారు ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్లో, అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట, జేడీ. సో సేమ్ అది కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఏంటంటే అక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనకి మీరు చూడొచ్చు జాబ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా. సో అక్కడ సోషల్ మీడియా పోస్టింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్లో నెక్స్ట్ 30 days చేయాలి. లైక్ ఆ రెండింటిలోనూ లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత వాళ్ళు కంటెంట్ ఇస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు డ్రైవ్స్ ఉంటాయి, డ్రైవ్ లింక్స్ ఇస్తారో అందులో కంటెంట్ ఉంటాయి. అది సోషల్ మీడియాస్లోను ప్లస్ మీడియం ఆర్టికల్స్, బ్లాగర్లోను, మీడియంలోను కూడా అప్లోడ్ చేయాలన్నమాట వాళ్ళు ఇచ్చింది ఇదైతే. సో ఇది ద టాస్క్ అనమాట ఇంటర్న్షిప్ ఫర్ ద నెక్స్ట్ 30 days. ఇది నేను చేయాలి ఫ్లెక్సిబుల్ అవర్స్లో. సో అది ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ అనమాట, అండ్ జాబ్ డిస్క్రిప్షన్ 2 కూడా. సో ఇలా నాకైతే ఇంటర్న్షిప్ వచ్చింది. సో అన్న ఫస్ట్ ఫ్రీ ఇంటర్న్షిప్ ఎందుకన్నా, పెయిడ్ చేయొచ్చు కదా. ఒక ఫ్రెషర్గా నువ్వు వెళ్ళే ముందు ప్రతిదీ పెయిడ్ ఇంటర్న్షిప్స్ రావు, ఫస్ట్ ఫ్రీ చేయండి.
ఫ్రీ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఎలా చేయాలి, ఏంటి, నెక్స్ట్ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంటర్న్షిప్కి, పెయిడ్ ఇంటర్న్షిప్కి హెల్ప్ అవుతాయి. అండ్ దెన్ జాబ్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోవడానికి కానీ, లేదంటే మీరు నెక్స్ట్ ఇంటర్న్షిప్లో ఒకవేళ మాట్లాడేటప్పుడు నేను ఈ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాను, ఇలా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుంది అని ప్రతిదీ మీకు తెలియడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంటర్న్షిప్ చేయడం వల్ల. అండ్ దెన్ పెయిడ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు, తర్వాత ఆటోమేటిక్గా జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఇదన్నమాట టోటల్ టాపిక్ అనేది. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం